విశాఖ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కాకినాడ జిల్లా కత్తిపూడి దగ్గర 2 లారీలు అగ్నికి ఆహుతవుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చేపల లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది ఇంకో కంటైనర్ లారీ. మంటలు చెలరేగి 2 లారీల్లోనూ క్యాబిన్స్ దగ్ధమైపోయాయి. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే సజీవ దహనమైపోయాడు. కానీ 2 లారీల్లో డ్రైవర్లు మాత్రం సురక్షితంగా బయటపడగలిగారు. అన్నవరం నుంచి రాజమండ్రి వైపుగా వెళుతూ ఉంటే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. సరిగ్గా విశాఖ హైవే మీద జరిగింది ఈ రోడ్డు ప్రమాదం. కాకినాడ జిల్లా కత్తిపూడి దగ్గర 2 లారీలు అగ్నికి ఆహుతైపోతున్న దృశ్యాలు ఒకవైపు, మంటల్ని అదుపులోకి తీసుకొచ్చిన తరువాత అక్కడ మరో దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా ఆ 2 వెహికల్స్ కూడా కాలిపోయాయి. చేపల లారీని వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది కంటైనర్ లారీ. మంటలు చెలరేగి 2 లారీల్లోనూ క్యాబిన్స్ దగ్ధమైపోయాయి. కంటైనర్ లారీలో ఉన్న క్లీనర్ అక్కడికక్కడే సజీవ దహనం కాగా డ్రైవర్ సేఫ్ గా బయటపడగలిగారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నార్సింగి దగ్గర కూడా ఇలాంటి ప్రమాదమే జరిగింది. ఒక కారులో మంటలు చెలరేగి కారు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలోనే జరిగింది ఈ ఘటన. రన్నింగ్ లో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులో పొగలు రావడాన్ని గమనించి రోడ్డు పక్కనే కారు ఆపేశాడు డ్రైవర్. క్షణాల్లో మంటలు చెలరేగి ఆ కారు అక్కడికక్కడే తగలబడిపోయింది. ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పై చూడొచ్చు. సాంకేతిక సమస్యతో మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నార్సింగి దగ్గర జరిగింది ఈ ప్రమాద ఘటన. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే పొగను ముందు గమనించిన డ్రైవర్ అప్రమత్తమై కారుని రోడ్ సైడ్కి ఆపివేసి కిందకు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. తెలంగాణ పోలీస్ అకాడమీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఆ కారు పూర్తిగా దగ్ధమైన దృశ్యాల్ని మనం చూడొచ్చు.